సంఖ్యాకాండం 13:25 6th పాయింట్. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి వచ్చారు. ఆమోసు 2:10 కూడా చదువమ్మా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. రైట్. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశంలోకి మిమ్మల్ని స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు నడిపించింది కదా. సో 40 years like locating your promise or finding your substance. అపోస్తుల కార్యములు 7:23-30. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. So 40 will generate something. God is using 40 to begin something. ఇక్కడికి వచ్చేయండి, సంఖ్యాకాండం 13:25కి వచ్చాయమ్మా. సంఖ్యాకాండం 13:25. ఆ 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. రైట్. అంటే వీళ్ళు ఇంతకాలం విన్నారు. ఎప్పుడో దేవుడు అబ్రహాముకి చెప్పాడు, నీకు కానాన్ని ఇస్తాను. తర్వాత 400 సంవత్సరాలు వీళ్ళకి అసలు వాగ్దానం కూడా తెలియదు. ఆ తర్వాత మోషే వచ్చి వాగ్దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని చూశారంట. 40 days. So 40 is to locate your promise. To locate your promise. May everyone locate their promise this year. Locating your promise, finding your substance. Faith is a substance. They found out. చూసారా 40 రోజులు కానాను. ఆ 40 రోజులు సంచరించి ఏం తెచ్చారో తెలుసా? పెద్ద దానిమ్మకాయలు, అవునా, పొడుగు ద్రాక్ష 40 రోజులు సంచరించి పట్టుకొచ్చారంట. ఇంత గొప్పగా ఉందంట, పాలు తేనెలు కారే దేశం లోపలికి వెళ్ళి చూసి వచ్చారంట. They saw that. So somebody will see and visit their promised land. You will find దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు చూపిస్తాడు, దర్శనంలో చూపిస్తాడు, కళ ద్వారా చూపిస్తాడు, ప్రవచనం ద్వారా చూపిస్తాడు. You will locate it in Jesus' mighty name. You will locate it. Don't worry. You will find it. Number 7. మొదటి సమూయేలు 17:16. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. Right. So 40 is also, ఈ 40 రోజుల తర్వాత ఈ వ్యక్తిని ఎవరు చంపారు? దావీదు. ఇతను ఎవరో తెలుసా? ఈ వ్యక్తి గొలియాతు. ఈ ఫిలిష్తీయుడు ఉదయమునకు సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చాను. 40 days. సో 40 రోజులు శత్రువు కనపడ్డాడు. తర్వాత దావీదు ఏం చేశాడో శత్రువుని killed it. So ending an enemy and tapping into victory. Ending a big enemy, and 40 is a sign of, is a number where you will end a big enemy and tap into big victory. So 40 అనేది నీ యొక్క పెద్ద శత్రువును నువ్వు పడద్రోసి, నీ యొక్క గొప్ప శత్రువును పడద్రోసి గొప్ప విజయములోకి నీవు ప్రవేశించుదువుగాక. So 40 is been using mightily in the scriptures. Number 8. 40. ఇక్కడ చూసారా, శత్రువు కూడా ఎన్ని రోజులు వచ్చాడంట? 40 days. Then he got terminated and tapped into big victory. మొదటిది ఏం చెప్పాను? Stopping the judgment, wiping the dark forces around you, finishing the dark season and having a new beginning. మూడోది నూతన ఆరంభం. నాలుగోది ట్రైనింగ్. ఐదోది shifting your destination goals. Okay, entering into fullness of promise. ఆరోది locating your promise, finding your substance. ఏడోది ending your enemy and tapping into victory. తెలుగులో చూస్తే తీర్పును ఆపివేసేది మొదటిది, రెండవది శత్రువును తుడిచిపెట్టుట,
మూడవది చీకటిలోంచి నూతన ఆరంభము, నాలుగవది ట్రైనింగ్ పొందుకొనుట, శిక్ష ట్రైనింగ్ అభ్యాసము పొందుకొనుట, ఐదవది మన గురిలోకి ప్రవేశించుట, ఆరోది గురిని గుర్తించుట, గురిని చూచుట, ఏడవది గొప్ప శత్రువుని అంతమొందించి గొప్ప విజయంలోకి ప్రవేశించుట. 8, దట్స్ 3 verse 8. 40 మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి నలువది ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పట్టబడిన హోరేబునకు వెళ్ళి, and he arose, did eat and drink, and went in the strength of that meat 40 days and 40 nights unto Horeb, the mount of God. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. యెజబెలుకు భయపడి ఈయన వెళ్ళిపోతుంటే ఒక చోట, మరి పడుకున్న చోట దూత అతను లేపి తిను అని ఒక కేక్, ఒక నీళ్ళు ఇచ్చినప్పుడు అతను అది తాగుతాడు, అది తింటాడు. తర్వాత 40 రోజులు ఆ బలంతో నడుస్తాడంట. 40 days and 40 nights. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వెళ్ళాను. సో 40 is experiencing supernatural strength. 40 is like experiencing supernatural strength. ఈ 40 ఆత్మీయ బలము శరీరక. ఇది ఆత్మీయ బలమా శరీర బలమా? రెండు అనండి. అందుకే ఎప్పుడు ఆత్మని శరీరం విడదీయొద్దు అంటారు కదా. పౌలు భక్తుడు అంటాడు, ఏది నిషిద్ధమైంది కాదు, దేన్నైనా నువ్వు ప్రార్థిస్తే అది ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుందంట. యూ క్యాన్ ప్యూరిఫై ఇట్ బై ప్రేయర్. పేతురుని తినమంటే తింటాడా? తినడు. దేవుడు చెప్తాడు, అరే నువ్వు ప్రార్థించి నేను ఇచ్చిన తర్వాత ఒకప్పుడు నేనే వద్దని ఇప్పుడు తినమంటున్నాను. యు సీ దాట్ somebody will experience supernatural strength these 40 days. మీలో అనేకులు ఈ 40 రోజుల్లో దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆత్మీయ శక్తిని, శరీర శక్తిని, ఆర్థిక శక్తిని అనేక అద్భుత రీతిగా పొందుకొందురుగాక. You will see supernatural money, supernatural power, supernatural glory, supernatural experiences. నిర్గమకాండం 16:35, Exodus 16:35. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. సూపర్ న్యాచురల్ ఫుడ్, అద్భుత భోజనం అనండి, అద్భుతాలు అనండి. ఈ 40 రోజులు అద్భుతకరమైన ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. You see miracles. 40 days, supernatural strength, supernatural provision from heaven. ద్వితీయోపదేశకాండం 2:7, Deuteronomy 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. No lack, supernatural abundance. ఏమీ తక్కువ కాలేదంట. 40 అంటే దేవుడు చూపుతున్నాడు, ఈ 40 సంవత్సరాలకు ఒక అద్భుతం చేస్తా, జీవితాంతం మీకు ఇది సాదృశ్యంగా ఉండిపోతుంది. ఈ 40 రోజుల్లో జీవిత కాల ఆశీర్వాదకరమైన అనుభవం మీకు జరుగునుగాక. So I want to challenge you to enter into something. Maybe 40 తర్వాత ప్రతి ఒక్కళ్ళు బలమైన యేసయ్య బాణాల్లాగా మీ జీవితం ఆరంభించుదురుగాక. Lord Jesus, as we are beginning this days of 40, అయ్యా నీ వాక్యములో 40 ఎంత ప్రాముఖ్యమైన సంఖ్యో. ఈ 40 రోజులు ఏదైనా ఒకటి చేస్తే ఏం జరుగుతుందో, 40లో నువ్వేం చేసావో
మేము చూసాం. కాబట్టి ఈ 40 రోజులు మా ఆత్మీయ అలవాట్లను, ఆత్మీయ జీవితాన్ని వాడుకొని మా జీవితంలో కూడా ఆ వాక్యంలో ఉన్న కొన్ని సాక్ష్యాలు మేము పొందుకునేటట్లు, ఇదిగో మేము ఎన్నుకున్నవి మేము నిలకడగా చేయడానికి 40 రోజులు మాకు సామర్థ్యాన్ని దయచేయండి. అద్భుతమైనటువంటి తరాలు మాకుండా వెళ్ళడానికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.